హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్రీవియస్గా నేను పెట్టిన 2 వీడియోస్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు చూసి. సో అది ఈ 2 వీడియోస్ అనమాట. సో డిస్క్రిప్షన్లో అండ్ వెళ్ళి అవి చూసి రండి, చాలా బాగుంటుంది ఎక్స్ప్లెనేషన్ అండ్ విత్ మన పూర్వ వైభవం ఎలా ఉండేది అనేది. ఈరోజు మీకు నేను రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళిన టూర్ ఆర్ అక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడ కొత్త కొత్త ఏం పెట్టారు అక్కడ అనేది చెప్పబోతున్నాను. సో ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. 40 minutes వీడియో వస్తుందని చెప్పేసి 20-20గా స్ప్లిట్ చేశాను. సో ఇది పార్ట్ 1 వీడియో. సో ఇనీషియల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా మేము ట్రావెల్లో తినడానికి ఇవి సెట్ చేసుకున్నాము. అండ్ అక్కడ మేము ఫ్రమ్ ఎల్బీ నగర్ ఇట్ టేక్స్ అరౌండ్ హాఫ్ అన్ అవర్ అనమాట. సో మా ఇంటి దగ్గర నుంచి 2 hours జర్నీ. పడాన్షర్లో ఉంటాం కదా, సో అక్కడికి అందరం ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక పార్కింగ్ ఏరియాలో మనం పార్కింగ్ చేసేసుకోవాలి. అంటే ఒక నీడ ఆర్ ఎక్కడైనా షేడ్ చూసి అక్కడ పెట్టేసుకుంటే బెటర్. సో ట్రీస్ని పెంచండి. మీకు ఎక్కడ ప్లేస్ కనిపిస్తే అక్కడ రాదు హౌస్ అనుకుంటే ట్రీస్ పెంచి దాన్ని పోషించండి. సో గ్రీనరీ పెంచాలి. బికాస్ చూస్తున్నారు కదా, ఎండలు అనేవి డే బై డే ఇయర్ బై ఇయర్ ముందు మంత్కి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఫిబ్రవరిలోనే ఎండలు స్టార్ట్ అయిపోయాయి. సో దానికోసమైనా మన యొక్క నెక్స్ట్ జనరేషన్కి ట్రీస్ని, మంచి ఆక్సిజన్ని, మంచి లైఫ్ స్టైల్ని ఇవ్వాలంటే ప్రాపర్టీస్ కొనడం కాదు, కొన్న ప్రాపర్టీస్లో ట్రీస్ని పెంచండి. అట్లీస్ట్ 10% ఆఫ్ ది ప్రాపర్టీలో ట్రీస్ పెంచి మిగతా ప్రాపర్టీలో మీ ఇష్టం ఇంకా అట్లా. సో ఎట్ లాస్ట్ పార్కింగ్ చేసేసుకొని అందరు కలిసి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. సో అక్కడ నుంచి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి అండ్ అక్కడ ఫస్ట్ థింగ్ మేము వెళ్ళింది లేట్గా 12కి వెళ్ళాము. రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళాలి అంటే మార్నింగ్ 9 కల్లా వెళ్ళిపోతే బెస్ట్. డే మొత్తం మంచిగా స్పెండ్ చేయొచ్చు. సో అక్కడ ఒక ఎంక్వైరీ కౌంటర్ ఉంటుంది. అందులో మనకి హెల్ప్ చేయడానికి, అర్థం కాకపోతే చెప్పడానికి, అండ్ ఫీజు ఎలా ఉంటుంది, ఐ మీన్ టికెట్ ప్రైస్ ఎలా ఉంటుంది, అందులో ఏమి ఇంక్లూడ్ అవుతుందని చెప్పడానికి మనకి పర్సన్స్ ఉన్నారు కొంతమంది. సో ఇదే అనమాట అది. సో ఇది రామోజీ ఫిల్మ్ సిటీ అంటేనే అక్కడ మొత్తం ఇక ఫిలిం షూటింగ్స్ అని అవ్వడానికి మాత్రమే పెట్టిన ప్లేస్. ఆ తర్వాత జనాలు రావడము, ఇంట్రెస్ట్ చూపడం చూసిన తర్వాత అక్కడ అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ లేకపోతే లోపల చాలా ఈవెంట్స్, ఫన్ ఈవెంట్స్, ఓన్లీ వాటర్ గేమ్స్ మాత్రమే లేవు. ఓన్లీ సాహస్ అనేది ఒకటి కొత్తగా పెట్టారు. ఆ సాహస్ మిస్ అయ్యామన్నమాట. ఈవినింగ్ 4 వరకే ఉంటుంది. సో ఇదనమాట మొత్తం. మీరు కరెక్ట్గా పాజ్ చేసి చదవండి, ఏమేమి ఉంటుందో తెలుస్తుంది. ఇందులో మనకి బస్సెస్ లోపల ఉంటాయి కదా, ఏసీ బస్ కావాలంటే ఒక ఫేర్ ఉంటుంది, విత్ లంచ్ కావాలంటే ఇంకో ఫేర్ ఉంటుంది. సో వితౌట్ ఏసీ అండ్ లంచ్ అనుకుంటే ఇంకొక ప్రైజ్ ఉంటుంది. సో ఆ ప్రైజ్ ఏంటంటే డౌన్ లెఫ్ట్ కార్నర్లో చూడండి, ఇప్పుడు మీకు కనిపిస్తుంది. సో 1350 ఫర్ అడల్ట్స్ అండ్ 1150 ఫర్ చిల్డ్రన్స్. అండ్ ఇది వీకెండ్ ప్రైస్లో ఇలా ఉంటుంది. వీక్ డేస్లో కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా క్రౌడ్ ఎక్కువ ఉండి వెళ్తే. స్కూల్స్కి చాలా తక్కువ ప్రైస్లో చేస్తారు, స్కూల్స్కి, కాలేజెస్కి. లేదు క్రౌడ్ మేమందరం ఒక 50 members to 100 members ఉన్నాం అనుకుంటే అప్పుడు కూడా ప్రైజెస్ తక్కువ ఉంటాయి అన్నమాట. సో క్లియర్గా చూడండి ఇక్కడ అక్కడ ఏమేమి మనము తిరగవచ్చు, వాటికి ఎంత ఫేర్ అనేది క్లియర్గా రాసి పెట్టిన బోర్డు ఇది. వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి, ఎంక్వైరీ కౌంటర్లో ఉన్న వర్క్ చేసేవాళ్ళు, రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళు పెట్టిన వాళ్ళు. సో ఇక్కడికి వెళ్ళండి, ఏదో తొందరలో వెళ్ళిపోకుండా 8:30 కల్లా రీచ్ అయిపోయి అక్కడ హాఫ్ అన్ అవర్ పాటు ఇక్కడ మొత్తం ఎక్స్ప్లెనేషన్ అంతా విన్న తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళి టికెట్స్ తీసుకోండి. సో అది బెస్ట్ ప్రాక్టీస్. ఇక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ యొక్క ఎంక్వైరీ కౌంటర్ అనే దాన్ని యూజ్ చేసుకోండి. ఎందుకంటే మనం లోపలికి వెళ్ళాక కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడే ఉండడం బెస్ట్. వాళ్ళు ఒక బ్రౌచర్ ఇస్తారు, అందులో మ్యాప్ ఉంటుంది, అది తీసుకొని వెళ్ళాలి బెస్ట్. సో రామోజీ ఫిల్మ్ సిటీలో మనకి సాహస్ అనేది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి దాన్ని. అక్కడ వెళ్ళి అది మిస్ అవుతే వేస్ట్ అయిపోతుంది అనమాట. సో అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ మ్యాప్లో చూసుకుంటూ వెళ్తే మనము టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. సో ఆ తర్వాత టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తే బ్రాచెస్ ఉంటాయి. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ నేను అండ్ అందరం ఒక డే స్పెండ్ చేసుకోవడానికి వెళ్ళాము. వాళ్ళకి సన్ ఇతను క్రేజీ ఉంటాడు అసలు. ఫోటో 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 ఇంకా తగులుతుంది. కూల్. సో అట్ లాస్ట్ టికెట్ తీసేసుకున్నాం మేము. ఒకటి వచ్చేసి
మన షర్ట్ పైన అంటే రెడ్ కలర్‌లో ఉంటుంది. ఇంకోటి యెల్లో, ఇంకోటి బ్లూ. అంటే ఆ కలర్‌ని చూసి ఆ పర్సన్ గనుక నాన్ ఏసీలో ఎక్కాలా, ఏసీలో ఎక్కాలా అనేది డ్రైవర్‌కి తెలిసిపోతుంది. బై చాన్స్ మనం రెడ్ కలర్‌ది యేసుకొని ఏసీలో ఎక్కితే వాళ్ళు ఇది కాదండి మీరు వెళ్ళాల్సింది నాన్ ఏసీ బస్‌లో అని చెప్తారనమాట. అది చూసిన వెంటనే లంచ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయరు. అదే బ్లూ కలర్ స్టిక్కరో వేరే కలర్ స్టిక్కర్ ఉంటుంది ఎక్కువ ప్రైస్‌ది. అది చూసిన వెంటనే లంచ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారనమాట. ఫ్రీ అంటే మనం ఇక్కడే కట్టేస్తున్నాం కాబట్టి. సో, అలా వచ్చి లైన్‌లో ప్రతి ఒక్క బస్సు వస్తున్నాయి. అక్కడికి వెళ్ళి ఆ లైన్‌లో వెళ్ళిపోయి బస్ ఎక్కేసాము. అండ్ అక్కడి నుంచి ట్రావెల్ ఒక 15-20 మినిట్స్ 15 మినిట్స్ ఉంది ట్రావెల్. సో, రామోజీ ఫిల్మ్ సిటీ అనేది అరౌండ్ 2000 ఎకర్స్‌లో దీన్ని అప్పట్లో 1990స్‌లోనే రామోజీరావు గారు పర్చేస్ చేసి దీన్ని ఫిల్మ్ సిటీలాగా మార్చి ఆ సిటీ రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఈ గేట్ ఉంది కదండీ! ఆ గేట్ లోపల ఇక్కడ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ స్టార్ట్. బట్ మనం ఎక్కిన బస్ దగ్గర నుంచి మధ్యలోపు మనకి 3-4 విలేజెస్ టచ్ అవుతాయి మనకి. అఫ్కోర్స్ దీని లోపల కూడా మనకి విలేజెస్ కొన్ని ఉన్నాయి. బట్ వాటికి రోడ్ యాక్సెస్ వేరే సైడ్ వైపు నుంచి ఉంటుంది. సో, అక్కడ పార్క్స్ మెయిన్ ఇది చాలా పెద్ద పార్క్ అండి ఇది. అండ్ ఇక్కడ మనం చాలా మూవీస్‌లో చూసే పార్క్స్ అన్నీ కూడా మనకి ఆ యొక్క బస్‌లో ఉండే ఒక పర్సన్ గైడ్ అతను మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్తారనమాట. ఏ హిందీ మూవీస్ జరిగాయి, ఏ తెలుగు మూవీస్ జరిగాయి, ఎన్ని మూవీస్ జరిగాయి మొత్తము, ఫస్ట్ మూవీ ఏ ఇయర్‌లో జరిగింది. సో, అదంతా కూడా. సో, యాక్చువల్‌గా మేము వెళ్ళిన రోజు 110 ఫిలిం ఇయర్ అనమాట. అంటే మనకి ఫిలిం ఇండస్ట్రీ అనేది స్టార్ట్ అయ్యి 110 ఇయర్స్ అయిందనమాట వరల్డ్‌లో. అందులోను ఇండియాలో. సో, దానికోసం ఒక సెలబ్రేషన్స్ లాగా చేశారనమాట. సో, ఇలా మ్యాప్ చూసుకున్నాము. మ్యాప్ చూసుకొని ఎంటర్ అయ్యాము ఈ ఫిలిం దునియాలోకి. సో, అక్కడ వింటేజ్ కార్స్ కనపడ్డాయి. అఫ్కోర్స్ అవి వర్కింగ్ కండిషన్స్‌లో లేవు. బట్ ఓన్లీ ఫర్ ఫొటోస్ కోసం అనమాట. సో, ఇక్కడ దిగండి ఫొటోస్ చాలా బాగుంటుంది. అండ్ ఆ తర్వాత మనకి కనపడేది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దాని ఎదురుగానే ఉంటుంది. సో, ఇవన్నీ ఏంటంటే సాంగ్స్ చేసేటప్పుడు మనము యూఎస్‌లో ఉన్నట్టుగా చూపెడతారు. అవన్నీ ఇక్కడే జరుగుతాయన్నమాట. దాని తర్వాత ఒక హాల్‌లో ఎంటర్ అయ్యాము. అందులో మనకి మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో 3 మినిట్స్ వీడియో అయిపోయిన తర్వాత రామోజీరావు గారు మనల్ని వెల్కమ్ చేసే ఒక చిన్న వీడియో ఉంటుంది. సో, లైట్స్ ఆఫ్ చేసేసి మొత్తం కంప్లీట్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారనమాట. ఎప్పుడు ఏంటి ఎలా స్టార్ట్ అయింది. ఆ తర్వాత మేము ఆ నెక్స్ట్ దాంట్లోకి ఒక ముగ్గురు పిలిచారు. అందులో నేను కూడా వెళ్ళాను. మిడిల్ పర్సన్ ఉన్నాను కదా నేనే. సో, అక్కడ ఏంటంటే అసలు మూవీస్‌లో సీజీఐ షాట్స్ ఆర్ వీఎఫ్ఎక్స్ షాట్స్ ఎలా వస్తాయి, ఎలా చేస్తారనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 'ధూమ్ 2' ఉంది కదా ఆర్ 'ధూమ్' 2 అందులో పోలీస్ చేస్ సీన్ ఉంటుంది కదా ఆ సీన్‌ని రీక్రియేట్ చేయడం కోసం పిలిచారనమాట. నేను వెళ్ళాను. సో, లోపలికి వెళ్ళిపోయి దెన్ మేము వాళ్ళు ఇచ్చిన సూట్ అండ్ హెల్మెట్, బ్యాగ్ అంతా అనమాట. సో, బ్యాగ్‌లో ఒక మనీ తీసుకొని మేము ఎస్కేప్ అవుతున్నాము. అండ్ పోలీస్ వాళ్ళు మాకు వెనకాల పడతారనమాట. సో, అది సీన్. అక్కడ జస్ట్ మేము ఇవ్వాల్సింది ఎక్స్‌ప్రెషన్ అండ్ మూమెంట్స్ అనమాట. సో, అది క్లియర్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో గ్రీన్ మ్యాట్ ఉంది కాబట్టి అది ఒక రోడ్ పైన చేజ్ అవుతున్నట్టుగా క్రియేట్ చేసేస్తారు. సో, ఇదొక ఆపర్చునిటీ వెళ్ళండి. అంటే ఇట్లాంటి చోటనే మనం మన యొక్క జస్ట్ ఫర్ ఫన్ అనమాట. సో, యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆబ్వియస్‌గా కొంచెం ఎంతూసియాస్టిక్‌గా ముందుకు వెళ్ళి చేస్తానని చెప్తారు. సో, అతను మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. జస్ట్ ఇలా ఉంటుంది. అటు ఇటు మూవ్ చేయండి. అప్పుడప్పుడు వెనకాల చూడండి అని చెప్తున్నాడు. మీకు పోలీసులు చేస్తారు. సో, ఆ యొక్క ఎక్స్‌ప్రెషన్ ఉండాలి ఫేస్‌లో. ఎదురుగా కెమెరా ఉంది. సో, ఆ కెమెరాలో మీరు పడతారు. సో, దాన్ని మనము ఎడిట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడొచ్చు అని చెప్పారు. బట్ నేను నెక్స్ట్ ఎందుకు పెట్టలేదంటే మనకి యూట్యూబ్లో కాపీరైట్ స్ట్రైక్ అని కాపీరైట్ కానీ వస్తుంది. ఎందుకంటే రామోజీ ఫిల్మ్ సిటీ అనే లోగో ఉంటుంది అక్కడ. సో, అది పెట్టలేదు. సో, అది చాలా బాగా వచ్చింది మొత్తం వీడియో అయితే. సో, మేము ఉన్నది జస్ట్ అక్కడే. బట్ అది ఒక రోడ్ పైన చేస్తున్నట్టుగా ఆల్మోస్ట్ 2.5 మినిట్స్ వీడియో క్రియేట్ చేశారు. సౌండ్స్, ఎఫెక్ట్స్ అండ్ చేజింగ్ సీన్ చాలా బాగా వచ్చింది. సో, ఇట్లా రామోజీ ఫిల్మ్ సిటీలో మనకి మన టాలెంట్ని కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ సింగర్ ఆర్ వోకలిస్ట్ ఆర్ మ్యూజిషియన్ ఆర్ మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంది అక్కడికి వెళ్ళి ఆడ ఒక కన్సర్న్ పర్సన్ని కాంటాక్ట్ అవుతే వాళ్ళు ఆ యొక్క బ్యాండ్లోకి మిమ్మల్ని తీసుకుంటారు అనమాట. మీ టాలెంట్ నిజంగా ఉంటే డ్యాన్స్ లేకపోతే లైవ్ మ్యూజిక్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో, పార్ట్ టైం లాగా చేసుకోవచ్చు లేదా ఫుల్ టైం కెరీర్ లాగా చేసుకోవాలన్నా చాలా బెస్ట్ అనమాట. సో, ఇది అయిపోయిన తర్వాత మా నెక్స్ట్ ఎడిట్ వీడియో చూపెట్టారు. అది చాలా నచ్చింది. నా దగ్గర ఉంది బట్ నేను వీడియోలో ఇంక్లూడ్ చేయలేదు. ఆ తర్వాత మేము ఒక
యాత్ర అనమాట. ఎంటైర్ వరల్డ్ టూర్ యాత్ర అని ఒక చిన్న ట్రైన్ లాగా ఉంటుంది. దాంట్లోకి ఎక్కేస్తే అది తీసుకెళ్ళిపోతుంది మనకి. సో, సౌదీ అరేబియా, లండన్, యూఎస్, ఫ్రాన్స్, ప్యారిస్, అలాగే మన జీనీ, ఏంటది, అరేబియా, ఇలాంటి ఇలాంటివన్నీ మనకి చూపెడతారనమాట. సో, యాంబియన్స్ సూపర్‌గా ఉంది. సో, దీన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఏ ఏరియాలో ఎలాంటి డాన్సెస్ చేస్తారు అనేది. సో, ఇదంతా అరేబియా. మనము 'అలావుద్దీన్' అనే ఒక చిన్న కార్టూన్ షో తెలుసు కదా మీకు. సో, ఆ 'అలావుద్దీన్‌లో' ఎలా అయితే ఉంటుందో ఆ యొక్క హౌసెస్ షేప్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ అమెరికా, లేకపోతే ప్యారిస్, ఫ్రాన్స్, అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియాస్ గురించి అక్కడ మనుషులు డ్రెస్సెస్ అవన్నీ చూసుకోవాలి. అక్కడ ఫిల్మ్ ఎలా స్టార్ట్ అయింది, మూవీస్ ఎలా స్టార్ట్ అయ్యాయి అనేది చెప్తున్నారు వాళ్ళు మనకి. విత్ ఈ టాయ్స్ అండ్ మూవబుల్, అంటే జస్ట్ అక్కడక్కడే కదులుతూ ఉంటాయి అవి. సో, ప్యారిస్. సో, యాహ్! వాళ్ళ యొక్క మూవీ షూట్‌లో ఎలాంటివి జరుగుతాయి అనేది. ఇది ఇంకో ఏరియా. నేమ్స్ మర్చిపోయాను. యాక్చువల్‌గా మనం స్టార్ట్ అయ్యే ముందే నేమ్స్ ఉంటాయి. ఆ నేమ్స్ నేను తీయలేదు. సో, ఇది ఏ కంట్రీ అనేది ఆబ్వియస్‌గా స్విట్జర్లాండ్ అయి ఉండొచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి లండన్. సో, అదయిపోయాక బట్ అక్కడ ఎంజాయ్ చేసేది ఏంటి అంటే లైటింగ్ అండ్ వాళ్ళ యొక్క ఆర్ట్. సో, లండన్‌లోనే కదా ఫస్ట్ ఏమో సైన్స్ ఫిక్షన్ మూవీస్ కానీ, జేమ్స్ బాండ్ మూవీస్ కానీ అన్నీ స్టార్ట్ అయినాయి. సో, అదే చెప్తున్నారు ఇక్కడ. చూపిస్తున్నారు గూడా. చూడండి, మొత్తం చూడండి. ఇండియాది వస్తుంది. చాలా బాగుంటుంది ఇండియాది అయితే. అండ్ ఇదొచ్చేసి మొత్తం గ్రాఫిక్స్. సో, ఆ గ్రాఫిక్స్ అనేది ఎలా వస్తుంది, ఆ యొక్క సైక్లోన్ ఎలా క్రియేట్ చేస్తారు అనేది మనకు చూపెట్టారు. మనకి ఆ ఎఫెక్ట్స్ తెలుస్తుంది. ఉరుములు మనకు వినిపిస్తాయి. సో, బీచ్ ఏరియాలో వెళ్తున్నట్టుగా, అంటే ఎగ్జాంపుల్ ఇది ఆఫ్రికా ఆర్ సమ్ ఏరియా అది. మాల్దీవ్స్ ఆర్ లక్షద్వీప్, ఇలాంటి ఏరియా మనం ఫీల్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ జంగల్. సో, జంగిల్ ఎఫెక్ట్‌ని ఎలా ఇవ్వచ్చు, జంగిల్‌లోకి వెళ్తే ఎలా ఉంటుంది అనే ఒక ఫీల్ కోసం అది కూడా క్రియేట్ చేసి పెట్టారు. సో, మనం కట్టిన మనీకి మనం సాటిస్ఫై చేయాలి. సో, దాని గురించి అన్ని ఇంక్లూడ్ చేసి పెడతారు. సో, ఇది ఒక కంట్రీ. సో, ఆల్మోస్ట్ ఇదొక 10 మినిట్స్ ట్రావెల్ ఉంటుంది. 10 మినిట్స్ మనము ట్రైన్‌లో అక్కడక్కడ తిరుగుతాం. ఆఫ్‌కోర్స్ అక్కడక్కడే రౌండ్‌గా తిరుగుతూ అక్కడక్కడే ఎండ్ అవుతాం అనుకోండి. బట్ ఫీల్ బాగుంటుంది. చూడండి గ్రాఫిక్స్. సో, జీనీ, అలావుద్దీన్‌లో మనకి ఫోన్లో మస్తు కనబడుతున్నాయి హీరోయిన్ని ఇండియా కార్పెట్ పైన తీసుకెళ్తారు కదా అది. ఇండియా ఆ తర్వాత ఇండియా స్టార్ట్. సో, ఇండియాలో ఎలా మ్యారేజ్ జరుగుతాయి చూపెడతారు. సో, ఇదంతా అయిపోయిన తర్వాత మన నాట్యాలు పెడతారు. కూచిపూడి కానీ సౌత్ ఇండియన్ కూచిపూడి. అబుదాబి అండ్ దెన్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో, ఇది ఎండ్. సో, మన ఇక్కడ ఉండే తాజ్‌మహల్ అండ్ అక్కడ ఉండే ఈజిప్ట్‌లో ఉండే ఒక ఏరియా, గ్రీస్‌లో ఉండే కొన్ని, అవన్నీ కూడా వాటిపైన చెప్తారనమాట. అక్కడ మనం ఫొటోస్ దిగొచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, పర్లేదు. సో, ఈ యొక్క ప్లేస్ మాత్రం చాలా బాగా నచ్చుతుంది మీకు ఆ లైటింగ్ వల్ల మెయిన్లీ. ఆ తర్వాత దాని నుంచి బయటగానే షాపింగ్ సెంటర్స్ అయితే చాలా ఉంటాయి. బట్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంటాయండి. సో, ఆడ కొనే కంటే మనం బయట కొనడం బెస్ట్. లేదు, రామోజీ నుంచి వచ్చేటప్పుడు ఒక చిన్న గుర్తుగా ఉండాలనుకుంటే ఒకటి 2 తీసుకోండి, పర్లేదు. మరీ అంత హైగా లేదు, మరీ అంత లోలో కూడా లేవు. ఓకే. సో, ఇదంతా కూడా సెట్టింగే. ఈ సెట్టింగ్‌లోకి వెళ్ళి మనము ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ ఒక 5 to 10 మినిట్స్, 20 మినిట్స్ టైం స్పెండ్ చేసుకొని అక్కడి నుంచి మనం బయటికి వెళ్తాము. సో, ఇదంతా బాగుంటుంది. టాయ్స్ అయితే టాయ్సే కాదు, వాళ్ళ యాంబియన్సే అవసరం అసలు. అక్కడ నుంచి బయటికి రాగానే మనకి ఈ ఏరియా అనమాట. ఇక్కడ కూడా వింటేజ్ కార్స్ కానీ, లేకపోతే
ఫొటోస్ దిగడానికి. ఈ ఏరియాస్‌లో కూడా మనకి చాలా మూవీస్‌లో ఉంటుంది. అండ్ ఎదురుగా కనబడుతుంది సైన్స్ ఫిక్షన్, స్పేస్ యాత్ర అని చెప్పేసి ఒకటి. ఇవన్నీ టెలిఫోన్ బూత్స్ ఇన్ లండన్. సో ఇదొచ్చేసి స్పేస్ యాత్ర. సో ఈ స్పేస్ యాత్ర లోపల ఏముంటుంది అని అంటే, మనము ఒక స్పేస్లో వెళ్తే ఎలా ఉంటుందో ఆ ఫీల్ని క్రియేట్ చేయడానికి ఒక చిన్న ట్రిప్ అనమాట. మనకి ఇది వండర్లాలో ఉంది, ఈ మధ్యన చాలాలో ఉంది. బట్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఆల్మోస్ట్ 1995లోనే ఇది పెట్టారు మనకి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇది నడుస్తూనే ఉంది. అప్పట్లో ఇదే చాలా ఎక్కువ మనకి, ఈ 2D 5D ఎఫెక్ట్, ఆ యొక్క మూమెంట్స్, స్పేస్ షిప్లో వెళ్తున్నట్టుగా ఆ ఫీల్ రావడము, సౌండ్స్ ఎఫెక్ట్స్ అన్ని. సో చాలా బాగా నచ్చుతుంది ఇది కూడా. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత లైవ్ మ్యూజిక్ నడుస్తుంది అక్కడ. అతడు చెప్పాడనమాట, ఇట్స్ పార్ట్ టైం జాబ్ నాది అని చెప్పేసి. అక్కడిదే అర్థమైంది. సో ఇక్కడ చాలామందిని ఎంకరేజ్ చేస్తారు, అది కూడా ప్రొఫెషనల్స్ని, ఆర్ ప్రొఫెషనల్ కాకపోతే నేర్చుకుంటారు. సో మెయిన్ రీజన్ ఏంటంటే 110 years సెలబ్రేషన్ ఆఫ్ మూవీ. ఇల్యూజన్ అనేది తెలిసిందే కదా, బట్ వెళ్ళలేదు, ఆ ప్రైజ్ టికెట్ తీసుకోవాలంట. సో దాని తర్వాత మేము ఇక్కడికి వచ్చాము. ఈ ఏరియాలోనే మనకి ఇక్కడ మనకి కెఫ్టేరియాస్ ఉంటాయి. క్లోజింగ్ టైం, ఓపెనింగ్ టైం చెప్తారు. ఆపరేషనల్ టైమ్స్, ద వైల్డ్ వెస్ట్ అని చెప్పేసి అందులోకి వెళ్తే మనకు షో ఉంటుంది. డేలో 3 times షో నడుస్తుందంట, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్. సో దీని తర్వాత మేము లంచ్కి వెళ్ళిపోయాము. లంచ్ చాలా బాగుంది, నచ్చింది. ఆకల్లో ఉంటే మాత్రం టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. అండ్ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మెయిన్. సో ఎంటైర్ ఇప్పుడు మీకు చూపెట్టింది జస్ట్ 20% ఆఫ్ రామోజీ ఫిల్మ్ సిటీ. ఇంకా నెక్స్ట్ 80% మొత్తం నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. అంటే రామోజీ మన బాహుబలి సెట్స్ కానివ్వండి, అండ్ జైలు, చాలా మూవీస్ అయిన ఏరియా కానివ్వండి. సో మెయిన్లీ బాహుబలి సెట్ చూసిన తర్వాత మనం చాలా సాటిస్ఫై అవుతాం. అండ్ సాహస్కి వెళ్ళినప్పుడు ఇంకా సాటిస్ఫై అవుతాం. బటర్ఫ్లై పార్క్ వెళ్తే ఇంకా బాగుంటుంది. సో అలా ప్రతి ఏరియా చాలా బాగుంటుంది. ఈ తర్వాత లంచ్ తర్వాత ఉన్న నెక్స్ట్ వీడియోలో మొత్తం కూడా. సో వీడియో మొత్తం చాలా ఓపిక్గా చూసినందుకు, సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే లైక్, షేర్, మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రామోజీ ఫిల్మ్ సిటీలో మెయిన్ సర్ప్రైజ్ ఏంటంటే మినీ జూ. సో అది చాలామందికి తెలియదు, అది స్టార్ట్ చేశారు, లోపల ఉందని. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేక్ కేర్, బాయ్. యాక్చువల్లీ మీరు మార్నింగ్ 9 కల్లా రామోజీకి వెళ్ళిపోవాలి, 8:39. సో ఈ స్పాట్ అయితే చాలా బాగుంటుంది ఫొటోస్ కోసం. 8:30, 9 కల్లా వెళ్ళిపోతే మీరు అక్కడ డే అంతా చాలా బాగా కవర్ చేయొచ్చు, నైట్ 9 or 8 వరకు. సో ఓన్ వెహికల్ ఉందంటే లేట్ నైట్ వరకు స్పెండ్ చేయడం బెస్ట్. ఓన్ వెహికల్ లేదంటే ఎర్లీగా 7 అట్లా వెళ్ళిపోయే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ సాహస్ అనే ఒక ఏరియా ఉంటుంది, అది కంపల్సరీ విజిట్ చేయండి. అండ్ ఈ ఏరియాలోనే మనకి చాలా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. ఏది బాగుంటుందో తెలుసుకొని మేము ఈ ఫుడ్ కోర్ట్లోకి వెళ్ళి తిన్నాము. సో 330 or 340 రేంజ్లో నాన్ వెజ్ అండ్ వెజ్ ఐటమ్స్గా ఉన్నాయన్నమాట. బాగున్నాయి, నచ్చాయి యాక్చువల్గా టేస్ట్. అంటే అప్పటికి ఆకలిగా ఉన్నాం. సో తినేసి మేము అక్కడి నుంచి మళ్ళీ ఇందాక చూపెట్టిన స్పాట్కి వెళ్ళి అక్కడ బస్ ఎక్కేస్తే వాళ్ళు పికప్ చేసుకుని అండ్ ప్రతి ఒక్క ఏరియాని చూపెట్టడానికి తీసుకెళ్లారు. అంటే పార్క్, రామోజీ ఫిల్మ్ సిటీలో ఇయర్స్గా ఉన్న పార్క్స్ కానీ, ఫౌంటైన్స్. ఇది బిగ్గెస్ట్ ఫౌంటైన్ ఇన్ ది రామోజీ ఫిల్మ్ సిటీ. సో దీన్ని ఏంజిల్ ఫౌంటైన్ అంటారంట. సో ఈ ఏరియాలో కూడా చాలా మూవీస్లో చాలా సాంగ్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి రాజమౌళి తీసిన మగధీర మూవీలో ఉంది, రాజస్థాన్ ఏరియాని రిసెంబుల్ చేసే విధంగా. ఇదంతా ఓపెన్ స్పేస్ ఫర్ సెటప్, అంటే మూవీస్ కోసం సెట్టింగ్ చేస్తారు కదా, ఆ ఏరియా కోసం. అండ్ దీన్ని జెట్ ఫౌంటైన్ అంటారు. సో ఇక మనకు ఆల్మోస్ట్ 1 hour to 2 hours మొత్తం మనకి ఇట్లా బస్సెస్లో తిరిగి వాళ్ళు మనకి చూపెట్టే స్పాట్సే మెయిన్. ఇది చంద్రముఖి హాల్, మల్టీపర్పస్ హాల్ అంటారంట. అండ్ ఈ ఏరియా మొత్తం మీకు ఒక ఏరియా, నార్థన్ ఏరియా అండ్ సదర్న్ ఏరియాస్ ఆర్ స్ట్రీట్స్ లాగా చూపెట్టడానికి. లెఫ్ట్లో ఉన్నది తాజ్మహల్ అని చెప్పారు. సో బాగుంది. ఆ స్ట్రీట్స్ అన్నీ చూస్తుంటే మనకి ఇంత బాగా చూపెడతారా మూవీస్లో అని చెప్పేసి ఒక క్లారిటీ వస్తుంది. అండ్ అంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్. సో లోపలంతా కూడా మనకి ఫ్రంట్ మాత్రమే విలేజ్ బ్యాక్ సైడ్ మొత్తం ఏది ఉండదు, ఓపెన్ స్పేస్ అంతా బ్యాక్ సైడ్. ఫ్రంట్ మాత్రమే సెట్టింగ్. సో ఇలా ప్రతి ఒక్కటి చూపెట్టుకుంటూ తీసుకెళ్తారు. అండ్ జైల్ చాలా మూవీస్లో ఉంది ఇది. నేనే రాజు నేనే మంత్రి, ఆ జైలర్, చాలా మూవీస్ ఈ మధ్యన వచ్చిన భగవత్ కేసరి కానివ్వండి. సో లోపల ఎఫెక్ట్ కోసం మాత్రం మనకి జైల్లో ఉన్నట్టుగానే ఖైదీల్ని బంధిస్తున్నట్టుగా, కొడుతున్నట్టుగా సౌండ్స్ వస్తూ ఉంటాయి హెవీగా.
సో చాలా గట్టిగా సౌండ్స్ వస్తాయి, బాగుంటుంది ఆ ఎఫెక్ట్ ఫీల్ అవ్వడానికి. అండ్ దాని తర్వాత మేము వెళ్ళింది భాగవతం సెట్కి. సో తెలుసు కదా, ఈటీవీలో వచ్చిన భాగవతం అవ్వచ్చు, అవన్నీ కూడా సెటప్ ఇక్కడే అనమాట. సో లోపల రాజులు ఎలా ఉంటారు అండ్ అప్పుడున్న మన కృష్ణుడు వాళ్ళ యొక్క రాజ్యం అండ్ అదంతా కూడా క్లారిటీగా, చాలా క్లియర్గా, చాలా అందంగా చూపెట్టారు ఇందులో. సో ఇక్కడ కూడా ఫొటోస్ తీయడానికి, వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఆ లైటింగ్ మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఆ కలర్ కార్పెట్స్ అవ్వచ్చు, పిల్లర్స్ కార్వింగ్స్ అవ్వచ్చు, చాలా బాగుంటాయి అనమాట. అఫ్కోర్స్ ఇదంతా సెటప్, కార్డ్బోర్డ్ సెటప్, బట్ బాగుంది. సో పైన చూసారా, జస్ట్ షెడ్. సో మన మూవీలో చూస్తున్న ప్రతి ఒక్కటి కూడా ఎవ్రీథింగ్ సెట్. సో ఇక్కడ ఒక 15-20 minutes మ్యాక్సిమం స్పెండ్ చేసాము. అండ్ వీడియోస్ చాలా తీసుకున్నాము, ఫొటోస్ చాలా తీసుకున్నాము, ప్రతి ఒక్కటి వాళ్ళ డీటెయిలింగ్ చూసాము. సో రాజు సింహాసనం పైన కూర్చున్నప్పుడు సామంత రాజులు వచ్చేసి పక్కన కూర్చుంటారు కదా, ఆ సెటప్ అంతా కరెక్ట్గా క్లియర్గా చూపెట్టారు మనకి ఇక్కడ. అండ్ రామోజీ సిటీలో తెలుగు మూవీసే కాదు, హిందీ, మలయాళం, కన్నడ. సో బికాస్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫిలిం సిటీ ఇన్ ది వరల్డ్. సో ఇక్కడ ఎక్కడ నుంచి వచ్చి సెట్ చేసుకొని ఎవరు డిస్టర్బ్ చేయకుండా చేసుకోవచ్చు మూవీస్ని. సో నెక్స్ట్ మేము అత్తారింటికి దారేదిలో ఉన్న రైల్వే ట్రాక్ ఉంది కదా, ఇది ఒకటే కాదు, చాలా మూవీస్లో చాలా రైల్వే సీన్స్ ఏవైతే ఉంటాయో అది మన రైల్వే స్టేషన్లో, అదంతా ఇదే అనమాట. ముందుకి మాత్రమే ఫోటో కాచిగూడ అని అట్లా అని చూపెడతారు, బట్ లోపల మొత్తం సెట్. చెన్నై ఎక్స్ప్రెస్ అవ్వచ్చు, ఏ మూవీ అయినా తీసుకోండి. సో ఫ్రంట్ పార్ట్ చూడండి, బోగిల్ని మార్చేస్తారు వీళ్ళు. ఫ్రంట్ ఒక బోగిని ఏ బోగి కావాలంటే ఆ బోగి పెట్టేస్తారు. సో ఈ మధ్యన వందే భారత్ వచ్చింది కాబట్టి అది పెట్టవచ్చు. సో మనకి చాలా మూవీస్లో సాంగ్స్ కూడా ఉంటుంది ఇక్కడ. దాని తర్వాత మేము వెళ్ళింది మెయిన్ రామోజీ ఫిలిం సిటీలో వెళ్ళే ప్రతి ఒక్కరు వెళ్ళాలి, చూడాలనుకునే ప్లేస్ ఇది యాక్చువల్గా 2015 నుంచి. అది మాహిష్మతి. సో మాహిష్మతి సామ్రాజ్యానికి వెళ్ళాం మేము. సో దాని ముందు ఆ సెట్ మొత్తం చాలా బాగా వేస్తారు. రామోజీ ఫిలిం సిటీకి 2015కి ముందు ఒకలాగా ఉంటే 2015 బాహుబలి వచ్చిన తర్వాత ఇంకోలాగా రెవెన్యూ జనరేట్ అయింది. జస్ట్ ఈ సెట్ చూడడానికి చాలామంది వస్తారు. సో లోపలంతా ఇదంతా ఒక ప్రోటోటైప్ పెట్టారనమాట, ఎలా ఉంటుంది ఎలా అని చెప్పేసి. లోపలికి వెళ్ళాక చాలా బాగుందన్నమాట. డైరెక్టర్ రాజమౌళి యొక్క విజన్ ఆర్ ఐడియా అండ్ ఆర్ట్ డైరెక్టర్స్ ఆర్ ఆర్ట్ అండ్ వర్కర్స్ చేసిన కష్టం వల్ల మనం ఇది చూడగలుగుతున్నాం. సో వాళ్ళందరికీ ఒక లైక్ వేసుకోవచ్చు మనం. సో లోపలికి మనము ఎంటర్ అయినప్పుడు మనకి మూవీలో ఉండే సాంగ్ అనేది మనకి వినిపిస్తుంది. పెద్ద పెద్ద ఏనుగులు ఉంటాయి ఇక్కడ. సో అక్కడికి వెళ్ళి ఫొటోస్ కాసేపు దిగేసి, అండ్ ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 1 hour నుంచి 1.5 hours దాకా ఇక్కడ స్పెండ్ చేస్తాం మనం, తెలియకుండానే అయిపోద్ది. సో ప్రతి ఒక్క డీటెయిలింగ్ ఎలా పెట్టారు, అండ్ ఆ స్ట్రీట్ లైట్స్ అవ్వచ్చు, కాగడాలు అండ్ పెద్ద పెద్ద స్టాచ్యూస్ ముట్టుకొని చూడండి, ఒక్కటి కూడా రియల్ కాదు, అన్నీ కూడా కార్డ్బోర్డ్ ఆర్ ఆర్టిఫిషియల్ ఫైబర్తో తయారు చేసినాయి. ఇవి సిమెంట్, కింద కనబడుతుంది సిమెంట్ అనమాట. సో ఇది రియల్ రాడ్, మన దేవసేనని బంధించిన ప్లేస్. అండ్ ఇక్కడ బుల్ ఫైట్ విత్ భల్లాల దేవ. సో దాని తర్వాత ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడే మన రాజులు, మన ప్రభాస్ ఇంకా రానా వాళ్ళ యొక్క ప్రమాణం చేసి వాళ్ళ యొక్క పదవుల్లో ఎక్కిన ప్లేస్. అండ్ ఇదంతా వాళ్ళ యొక్క వెపన్స్ అండ్ వాళ్ళ కులదేవత. అండ్ ఇది బ్యాక్ సైడ్. అండ్ మనకి హాల్ లోపల మెయిన్ రాజ్యం పెద్ద కోట లోపల చూపెడతారు కదా, అదంతా ఏరియా ఇది. బ్యాక్ సైడ్ మొత్తం మనకి బ్లూ మ్యాట్. సో బ్లూ అండ్ గ్రీన్ మ్యాట్స్తోని మొత్తం CGI VFX పెట్టేసేసి జనాలు కనబడుతున్నట్టు చూపెట్టేస్తారు. సో ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. సో అక్కడ మనం వీడియోస్ తీసుకొని, ఫొటోస్ తీసుకొని, ప్రతి ఒక్కటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి ముట్టుకొని అసలు ఎలా చేశారని తెలుసుకోవచ్చు, చూడవచ్చు. కనబడుతుందంతా కూడా కార్డ్బోర్డే, లోపల మాత్రం సిమెంట్ హార్డ్ కాంక్రీట్తో తయారు చేసిందే ఉంటుంది. బట్ బయటికి అందంగా కనబడడానికి ఆబ్వియస్గా కార్డ్బోర్డ్ అండ్ చెక్కలు వాటితో తయారు చేసిన ప్లేసెస్ ఇవన్నీ కూడా. సో మూవీ కోసం ఒక బిగ్గెస్ట్ సెట్ వేసింది బాహుబలి ఒక్కటే. సో అందుకనే ఇంతగా జనాలు వచ్చి చూసి ఆనందపడుతూ మెచ్చుకుంటూ ఉంటారు. సో ఇది రథం, బాహుబలి Part 2లో రథం ఉంటుంది కదా, అది ఇది. సో అండ్ అది విగ్రహాలు, బల్లాల దేవుని బంగారపు విగ్రహం చేపిస్తారు కదా, అది అక్కడ కూడా దాన్ని ఎలా చేశారనేది అట్లనే ఉంచారు.
అండ్ అక్కడ బలాదేవుడు యూజ్ చేసింది ఆ యుద్ధంలో పార్ట్ 1 క్లైమాక్స్ యుద్ధంలో యూజ్ చేసిన బాణాల మెషిన్ అవన్నీ కూడా క్లియర్గా చూపెట్టారు మనకి. సో అక్కడ సింహాసనాలు బాగుంటే అక్కడ కూర్చొని ఫొటోస్ దిగండి, చాలా బాగా నచ్చుతుంది మీకు. సో మనకి మూవీలో ఎంత బాగా ఎలా చూపెట్టారనేదే అక్కడ మెయిన్. ఇదంతా చూస్తే సింపుల్గా మామూలుగా అనిపిస్తుంది. కోర్స్ కష్టం ఉంది వెనకాల, బట్ చాలా పెద్ద, నిజంగా అది ఒక 100 అడుగుల విగ్రహం లాగా కనపడే విధంగానే దాన్ని అప్పర్ బాడీ ఒక 30 feet అండ్ లెగ్స్ వరకు 30 feet. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము బస్ ఎక్కేసి బటర్ఫ్లై పార్క్ వెళ్ళిపోయాము. సో బటర్ఫ్లై పార్క్లో మనకి ఆ బటర్ఫ్లైస్ యొక్క మొత్తం హిస్టరీ, ఏం తింటాయి, ఏం తినవు, ఎప్పుడు పడుకుంటాయి, అండ్ మోస్ట్లీ ఎంత ట్రావెల్ చేయగలుగుతాయి అవి, అవన్నీ కూడా మనకి వాటి యొక్క బయోడేటా అంతా కూడా రాసి పెట్టి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూర్చొని నించొని చూస్తూ చదువుతూ వెళ్ళండి. ఎన్ని టైప్స్ ఆఫ్ స్పీసీస్ మనకి బటర్ఫ్లైస్ ఉంటాయి అని చెప్పేసి చాలా క్లియర్గా రాశారు. సో అవన్నీ బటర్ఫ్లైస్ మనల్ని పట్టుకొని చూపెట్టలేరు కాబట్టి దాన్ని ఫొటోస్ పెట్టి దాని యొక్క హిస్టరీని అండ్ ఆరిజిన్ని చూపెట్టి ఆ తర్వాత మనము బయటికి ఎగ్జిట్ అవ్వగానే బటర్ఫ్లై పార్క్ ఎంట్రన్స్ మన ముందు ఉంటుందన్నమాట ఇలాగా. సో అవతల లెఫ్ట్ సైడ్లో ఉన్నది మొత్తం అది బర్డ్స్ పార్క్ అది. సో ఈ బటర్ఫ్లై పార్క్లోకి వెళ్ళాము, అక్కడ ఒక 15-20 minutes ఉన్నాము. బికాస్ చాలా చెట్లు ఉన్నాయి, మంచి ఆక్సిజన్ దొరుకుతుంది. సో ఫ్లవర్స్ ఉన్నాయి, కొన్ని ఆర్టిఫిషియల్ కొన్ని రియల్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో బటర్ఫ్లైస్ మన ముందే ఎగురుతూ వెళ్తాయి అన్నమాట. సో చాలా బాగుంటుంది. చాలా కలర్స్లో ఆ ఫ్లవర్స్ మధ్యలో మనకి కనపడవు. సో చెట్లని కదిలియకూడదు అని చెప్పేసి క్లియర్గా రాసి ఉంటుంది కాబట్టి మేము చేయలేదు, కానీ ఎవరు చేయట్లేదు. లేకపోతే చెట్లని కదిలిస్తే చాలా బటర్ఫ్లైస్ పైకి వస్తాయి. సో ఇది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఇది నిజంగానే అనుకున్నాం యాక్చువల్గా. సో ఆర్టిఫిషియల్. దాని తర్వాత మేము ఆల్మోస్ట్ చెప్పాను కదా 20 minutes స్పెండ్ చేసాము. సో రామోజీలో మెయిన్ మళ్ళీ చెప్తున్నాను, సాహస్, SAHAS సాహస్ అనే దానికి ఫస్ట్ వెళ్ళిపోండి. ఇవన్నీ ఎలాగని చూసేయచ్చు మనం, కానీ సాహస్ మిస్ అవుతాం ఖచ్చితంగా. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిన వెంటనే అన్నీ చూసుకుంటూ మధ్యాహ్నం ఫుడ్ తినేసాక సాహస్కి వెళ్ళండి. ఆ ఎనర్జీతోని గో కార్టింగ్ ఉంటుంది అండ్ స్లింగ్ షాట్స్, రోప్ క్లైంబింగ్స్, హిల్ క్లైంబింగ్స్ ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత మేము వెళ్ళింది బర్డ్స్ పార్క్కి. సో ఆ బర్డ్స్ పార్క్లో మనకి స్పీసీస్ అయితే చాలా ఉన్నాయి. నేనైతే కొన్ని ఇప్పటిదాకా చూడండి, మన జూలో కూడా చూడండి కొన్ని బర్డ్స్ ఇక్కడ ఉన్నాయి అన్నమాట. సో మినీ జూ అని చెప్పాను కదా నేను పార్ట్ 1 వీడియోలో. సో ఆ మినీ జూ ఇదే. సో బర్డ్స్ జూ, బర్డ్స్ పార్క్ అనొచ్చు. అండ్ దెన్ బయటికి వెళ్తే మనకి ఆస్ట్రిచెస్ ఉంటాయి, అండ్ దెన్ ఫైర్ బర్డ్స్ అంటే ఈముకోడి అంటారు కదా అదొకటి. అండ్ డక్స్లో కూడా చాలా వరకు ఉన్నాయి. డక్స్ నాకు ఇక్కడ ఒకటి తెలిసింది ఏంటంటే, ఒక కాలు ఎత్తి పడుకుంటే డక్స్ అయినా కొంగలైనా నాకు ఇక్కడే అర్థమైంది. ఇక్కడ తెలిసింది యాక్చువల్గా. కొంగలు పడుకుంటే అని తెలుసు, బట్ డక్స్ అలా పడుకుంటే నేను ఇప్పటిదాకా చూడలేదు. సో అది క్లియర్గా ఒక కాలు పైన పెట్టి తలని వీపు పైన పెట్టుకుని పడుకున్నాయి అవి. సో దెన్ వాటర్ ఫాల్స్ అండి, వాటర్ ఫౌంటైన్. ఆ వాటర్ ఫాల్స్ ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ చాలా బాగుంది. స్టోన్స్ బాగా కుదిరాయి అక్కడ నిజంగా కొండ ఉంది. ఆ కొండపైన జస్ట్ సిమెంట్తో చాలా కార్వింగ్స్ చేసి అక్కడి నుంచి మనకి ఆ వాటర్ ఫాల్ ఎఫెక్ట్ని, ఆ యొక్క ఫీల్ని తెప్పించారు రామోజీ వాళ్ళు. సో ఇది చాలా బాగా నచ్చుతుంది. అండ్ రీసెంట్గానే కట్టారు ఇది, ఆల్మోస్ట్ ఒక 3 to 4 years ముందే కట్టారు. రామోజీ ఫిల్మ్ సిటీ 1995 నుంచి ఉంది. ఓకే, సో ఆ వాటర్ ఫాల్స్ మాత్రం రీసెంట్గా కట్టారు. ఇక్కడ చాలాసేపు స్పెండ్ చేయండి. కోర్స్ కొంచెం స్మెల్ వస్తుంది, బర్డ్స్ అంటే ఖచ్చితంగా ఉంటుంది కదా. సో దాన్ని కనుక మనం అవాయిడ్ చేయగలిగితే మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు, అంటే ఆ ఫీల్ చేయొచ్చు. బికాస్ బర్డ్స్, నేచర్, ట్రీస్ ఇవన్నీ. సో ఇవన్నీ బాతులు, డక్స్. ఆ తర్వాత రామోజీలో మనము ఎక్కడి నుంచి బయటికి వెళ్ళా కానీ చాలా పార్క్స్ ఉంటాయి. మేము అన్నీ కవర్ చేయలేకపోయాము, లేట్గా వెళ్ళాము కాబట్టి 12 o'clock దాటాక వెళ్ళాము మేము. సో అన్నీ కవర్ చేయలేకపోయాము. సో ఇది వాటర్ ఫాల్స్ అండి. అండ్ అక్కడ సౌండ్ చాలా బాగుంది, బికాస్ మనం నిజంగానే ఒక వాటర్ ఫాల్ దగ్గర ఉన్నట్టుగా ఒక ఫీల్ వస్తుంది ఆ సౌండ్ వల్ల. సో మీకు కనబడుతుందంతా కూడా సిమెంట్తో తయారు, బట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న స్టోన్స్ మాత్రం రియల్. అంత పెద్ద కొండ ఉండే అక్కడ. సో ఇవన్నీ న్యాచురల్ బర్డ్స్, మన ముందు ఎగురుతూ ఉంటాయి బర్డ్స్ అన్నీ కూడా. సో ఓపెన్ స్పేస్లో ఎగురుతూ ఉంటాయి అండ్ సౌండ్స్ వినపడుతున్నాయి కదా మీకు, ఫీల్ ఇట్. సో దాని తర్వాత ఆస్ట్రిచ్ గుడ్లు బయట పెట్టారనమాట. అవి ఏంటంటే ఈ సోన్స్ సీజన్లో పెడితే అంట, బట్ అవి బయటికి పిల్లలు రావండి. అలా రాని పిల్లలు ఉన్న గుడ్లు ఏవైతే ఉంటే దాన్ని హోల్ పెట్టేసి లోపల ఉన్నదంతా తీసేసి దాన్ని ఇక్కడ మనకి చూపెడతారు. ఆస్ట్రిచ్ అండి, అది కనబడుతుంది ఆస్ట్రిచ్. అండ్ ఇది వచ్చి స్టార్ పార్క్.
ఈ పార్క్స్ అని ఏంటంటే ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళి కూర్చోడానికి బాగుంటుంది. ఒక 10, 20, 30 మందిని పిల్లల్ని తీసుకుపోయినప్పుడు స్కూల్ అట్లా. సో మనకి చీకటి అయిపోతుంది యాక్చువల్లీ. ఇదంతా కూడా ఆర్టిస్టులు ఆ యొక్క ఆస్ట్రిచ్ ఎగ్స్ పైన షైనింగ్ ఒక పెయింట్ వేసేసి దానిపైనకించి ఆస్ట్రిచ్ పెయింటింగ్ వేస్తారనమాట. నేను అదే అడుగుతున్నాను తనని. సో మిగతా అన్నీ కూడా ఇవి హ్యాండ్మేడ్ అండ్ ప్లాస్టిక్స్. బయట కంటే కూడా కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. బట్ బయట దానికంటే ఒక 25% to 30% కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అనమాట. బాగున్నాయి. కాకపోతే లేవు బయట ఎక్కడ తిరగలుగుతాం, మన కళ్ళ ముందు ఉంది కదా తీసేసుకుందాం అనుకుంటే మాత్రం తీసేసుకోండి. ఇది వచ్చేసి మనము సౌండ్ చేస్తాయి. అండ్ దాని తర్వాత ఇక్కడ ప్రతి ఎంట్రీ కాకుండా ఎగ్జిట్లో ఇలాంటి షాపింగ్, ఇక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టిన షాప్స్ ఇవన్నీ కూడా. ఈ కలర్స్ అనేది మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, సాప్లింగ్స్, ఎగ్జాక్ట్లీ అవుట్ ఆఫ్ ది బర్డ్స్ పార్క్ ముందే రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ ఒక టైం స్పెండ్ చేయడానికి మాకు కుదరలేదు, నైట్ అయిపోయింది కాబట్టి. సో దాని తర్వాత మనకి కేవ్స్ అనేవి ఉంటుంది. కేవ్స్కి ముందు మనకి ఒక స్నాక్స్ తినడానికి అండ్ జ్యూస్ పాయింట్ ఒకటి ఉంటుంది. క్రిపాలు కేవ్స్ అనేవి వీళ్ళు ఆర్టిఫిషియల్ కేవ్స్ అనమాట. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మన పాత యొక్క ఆదివాసులు ఎలా ఉండేవాళ్ళు అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే బుద్ధుడు ఆ యొక్క మెడిటేషన్ చాలా బాగుంటుంది. చూడండి, ఫీల్ చాలా బాగా వస్తుంది అనమాట. సౌండ్స్ అవనివ్వండి, ఎఫెక్ట్ అవనివ్వండి. ఇదైతే సౌండ్ ఎఫెక్ట్ బాగుంది. సో దీని తర్వాత మనకి లేజర్ షో అనేది ఆ కేవ్లో ఒక చీకటి గదిలాగా చేసేసి అక్కడ మనకి లేజర్ షో పెట్టి ఇట్లా బుద్ధుడిని ఒక స్టోన్ నుంచి ఒక విగ్రహం బయటికి వస్తున్నట్టుగా ఫీల్ బాగుంది. అది ఇక్కడ కూడా కొంచెం తినేసేసి మనం బస్ ఎక్కేస్తే నెక్స్ట్ ఈ పార్క్ దగ్గరికి వెళ్తాం. బట్ మేము వెళ్ళింది ఫిలిం ఫెస్టివల్ సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు వెళ్ళాం కాబట్టి ఇటువంటి డెకరేషన్స్ అండ్ ఇటువంటి లైటింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అఫ్కోర్స్ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి, కానీ ఇంత ఎక్కువ లైటింగ్ అనేది ఒక ఏదైనా సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు లేదా నైట్ పూట అట్రాక్ట్ చేయడానికి క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా పెడతారంట ఇవన్నీ కూడా. ఇక్కడ చాలా ఫొటోస్ దిగాం. ఆల్మోస్ట్ ఇక్కడ మేము ఒక 1/2 hour to 1 hour ఉన్నాం. మళ్ళీ మేము మెయిన్ సెంటర్కి వెళ్ళిపోయి అక్కడ కార్నివల్ జరుగుతుంది, ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది. అక్కడ చాలా మూవీస్లో చాలా రకాల వాళ్ళ యొక్క కల్చర్స్ అండ్ ఈ రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న పార్క్స్ అన్నీ కూడా ఒక చిన్న వీటిపైన పెట్టి డ్యాన్స్ షోస్ పెట్టేసి ఆ కార్నివల్తో పాటు మనం డ్యాన్స్ వేసుకుంటూ డీజే నైట్ లాగా పెట్టేసేసి అలా ఒక ఆల్మోస్ట్ 1 kilometer నడుచుకుంటూ వెళ్ళాము. 1.5 kilometer వెళ్ళి మళ్ళీ సేమ్ ఇందాక చూపెట్టిన పార్క్ వెళ్ళిపోయాం. ఓకే, ఆ పార్క్లో ఆల్మోస్ట్ ఒక 1.5 hour ఉన్నాం అక్కడే మేము. సో ఇది చూడడానికి బాగుంది. అంటే మేబీ ఇది అంతా ఒక ఇయర్ అంతా 2024 అంతా కూడా ఉంటుంది ఇది. సో అట్ లాస్ట్ వీడియో అంతా కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది నైట్ పూట చాలా బాగుంటుంది. ఈ ఏరియా రామోజీ కాదు, ఏ పార్క్ అయినా సరే బాగుంటుంది. సో ముందు వీడియో చూడండి, సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి. మెయిన్లీ మీకు నచ్చి ఉంటే, మీకు క్లియర్గా ఇంత బాగా చూపెట్టాను అనిపిస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రీవియస్గా నేను పెట్టిన ఛానల్ లిలిటన్ సంగతి మీకు తెలిసే ఉంటుంది కదా, అక్కడ మనకి ఆల్రెడీ 8,000 subscribers ఉన్నారు. సో లైఫ్ ఆఫ్ ప్రవీణ్ అని పెట్టాను ఇంతకుముందు, ఇప్పుడు లైఫ్ ఆఫ్ ప్రవీణ్ ఫ్రమ్ హైదరాబాద్ అని పెట్టాను. సో బేస్డ్ ఆన్ యువర్ సపోర్ట్ నేను ఇంకా మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. ఆఫ్ కోర్స్ అప్పుడప్పుడు ట్రావెల్ చేస్తూ ఉంటాను కాబట్టి టెంపుల్స్, పార్క్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్. ఎస్, దీంతో పాటు థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ బాయ్. టేక్ కేర్.